ఎవర్రాయి పిల్ల? ఎద్దు పొడి చచ్చిపోయాడే ఏడుకొండలు ఆడి పెళ్ళం. ఆడున్నప్పుడు తినడానికి తినలేక ఎండిపోయి ఉండేదిరా, ఇప్పుడు బాగానే తయారైంది. అదండి మన ఊరు సలవండి. మొగుడు పోయిన ఆడదానికి ఎకరం పొలము 10,000 డబ్బు ఇస్తున్నాం కదండి. దాంతో హాయిగా బతికేస్తుందండి బాబు. ఇప్పుడు ఆవిడ ఆచి దాదాపు 1,00,000 రూపాయలు ఉంటుందండి. చచ్చా, నా వల్ల కాదు. నేను సంపాదించే నిన్ను చుక్క పెట్టడం ఈ జన్మలో జరగని పని. అందుకని నేను చెప్పినట్టు నువ్వు వింటే మనకు డబ్బు వస్తుంది, మన ఇద్దరం చుక్కపడచ్చు. లేదా నేను నిత్యంగానే చచ్చిపోతాను, డబ్బు వస్తుంది, నువ్వు ఒక్కదాన్ని చుక్కపడదు. గానీ ఇవే మాట్లాడి బ్రతికినంతకాలం బేవరసగా తిరిగాడు. ఉద్యోగం అంటూ పట్నం వెళ్ళి అక్కడ చచ్చాడు. ఉద్యోగం చేస్తూ చచ్చిపోయిన వాడి పిల్లల్ని డబ్బు ఇవ్వడం అంటే అర్థం ఉంది, కానీ బేవరసగా తిరిగేవాడి పిల్లలకి డబ్బు ఇవ్వడానికి నేను ఒప్పుకోను. అదేం మాట్రా, మొగుడు చచ్చిపోయిన దానికి ఎకరం పొలం 10,000 డబ్బు ఇవ్వటం మన ఊరు సాంప్రదాయం. ఆయిలే పోయిన తర్వాత ఈ ఆస్తి పాస్తులు నాకెందుకన్నయ్యా? అలా దిగులు పడకమ్మా, తండ్రిలా నేను చూసుకుంటాను. ఆస్తి పాస్తులు నేను చూసుకుంటాను. మీరా? అయ్యో, అప్పుడే వచ్చేసారా? చూచావా మన ప్లాన్ ఎలా చచ్చటైందో? ఇప్పుడు నేను సంపాదించే మగుణ్ణి వెంటనే మన శోభనం జరిగిపోవాలా? అయ్యో, ఎవరు వస్తున్నారండి? అయ్యో, అమ్మో. ఏంటంత తొందరగా మన ప్లాన్ ఫెయిల్ అయిపోయింది? ముందు మంచం కింద దూరండి. సరే. ఫోటోకి ఏమిటోనమ్మా, నిన్న ఈ పరిస్థితిలో వదిలి వెళ్ళాలంటే నాకు మనసు అప్పడం లేదనుకో. కొంచెం ఉక్కగా ఉన్నట్టుందే. కాదురా, చల్లేస్తుంది. అవునండి, అప్పుడప్పుడు ఆ ఫోటోలో నుంచి మాటలు వినిపిస్తున్నాయి. నాకు భయంగా ఉంది, తోడుంటారా? అమ్మో, నాకు చాలా అర్జెంట్ పని ఉందే, వస్తా. జాకీపా, ఈ సొరకాయలు నీ కోసం, ఆహాహాహా, ఈ మంచం నా కోసం. నీకు మొగుడు లేడు, నాకు పెళ్ళాం లేదు, మన ఇద్దరం ఒక్కటే. ఏంటి ఈ మంచం ఎలా గుచ్చుకుంటుంది? అది ఆయన మంచం కదా, దాని మీద ఇంకొకరు పడుకుంటే ఎలా? ఆయన ఎక్కడున్నా 1000 కళ్ళతో కాపలా కాస్తుంటారు. అలాగా? అవునరా బేవ. నిన్ను ఒంటరిగా వదిలిపెట్టిపోవటం పెద్ద నేరం అయిపోయిందే. నా పర్సు మర్చిపోయాను. నువ్వు చెప్పింది కరెక్టే, వాడు అక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాడు. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆడికొచ్చిన అనుమానం అందరికీ వచ్చిందంటే కొంప మునుగుతుంది. నా పూలు, ఈ ప్లాన్ కూడా వచ్చి రాలేదే. అమ్మాయి జాకిపా. ఏమో మీ మామగారు వచ్చారమ్మా. మావయ్య, ఆయన పోయి 6 ఏళ్ళయిందే. మావయ్య, జాకిపా, మావయ్య, జాకిపా, జాకిపా, ఉడుం పట్టు. ఎందుకైనా మంచిది మీ మామగారిని బయటపడుకోని చెప్పమ్మా. ఇప్పుడే ఇలా ఉన్నాడు, వయసులో ఎలా ఉండేవాడు. ఈవేళ దినకార్యం కదా, ఒకసారి పలకరించి వెళ్దామని వచ్చాం. మొన్ననే వచ్చారే. అది నీకెలా తెలుసు? పోయాడే, వాడు చెప్పాడు. చూడండి, నేను వాడి తండ్రిని. ఈ ఇంటి మంచి చెడ్డలని ఇక నుంచి నేనే చూసుకుంటాను. ఇలా పువ్వులు పట్టుకొని ఒకడు, కూరగాయలు పట్టుకొని ఒకడు వచ్చాడంటే కాళ్ళు విరగొడతాను. ఏంటంటే మా సోలాన్ని శంకిస్తారా? సోలం కాదురా నీ అబ్బ, శీలం. అలా కూడా అంటారులేండి. ఆహా, అందరిని పంపించేచ్చా, ఇక మనకి అడ్డు ఉండదు. ఉండండి ఉండండి, ఇప్పుడు మీరు మావగారు కదా, మీరు మాత్రం లోపలికి వస్తే ఏం బాగుంటుందండి. ఉండండి, బయట పడుకోండి, నేను గడియ పెట్టి లోపల పడుకుంటాను. ఏంటి చెల్లె, నేనేదో నీకు సాయం చేద్దారని వస్తుంటే మీ మాంగారు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు. అయ్యి బాబాయ్, నన్ను కానీ చూసాడంటే నా కాళ్ళు కూడా ఎత్తాడు. అతకెక్కుతా. అయ్యి బాబాయ్, మీ లోపలికి వచ్చారేమిటి? ఈ రోజు ఎవడడ్డ వచ్చినా భయం లేదు. వద్దండి, వద్దు. తాడో పేడో తేల్చేస్తాను. మీ బాబాయ్ గారు వచ్చారు. అయితే వద్దండి, వద్దు, ఈ మంచికి దూరండి. ఏమిటమ్మా నీ బతుకిలా అయిపోయింది? దీనికి అంతటికీ కారణం ఎవరో తెలుసా? ఆ పైవాడు. బతుకున్న నాళ్ళు నిన్ను సుఖపెట్టలేదు, ఇప్పుడు ఇలా ఏడిపిస్తున్నాడు వాడు. వాడు బాగుపడ్డు, వాడు నా కంట పడాలి. ఏందయ్యా బొంగు, ఇందాక నుంచి చూస్తున్నాను వాడు వాడు అని పైకి చూపిస్తావేంటి?
ఈ కింద ఉన్నాడు నీ అమ్మ మొగుడా రా బయటికి. వస్తున్నానుండబాయ్. దీనికి అంతటికే కారణం ఈడు. నువ్వు బతికే ఉన్నావా? అవునా? అమ్మో ఈ విషయం ఊరంతా తెలిసిపోతే తెలిసిందిలే. నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను. కూలి పని చేసేనా సరే నిన్ను పోషించుకుంటాను. పరాయాలతో మనకొద్దు. నాకు పొద్దుచ్చిందండి, ఇంకెప్పుడు మిమ్మల్ని వదల్లో. హలో లాయరు పెద్ద న్యాయమూర్తిలా మాట్లాడావు. నీకు విషయం తెలుసా? నీ ఫ్యామిలీ నిన్ను మోసం చేస్తున్నారు. ఈ విషయం 10 మంది తెలిసింది అనుకో, అందరూ నీ మొఖాన "ఫు" అని ఉమ్మేస్తారు. దేనికి? పడిపోతావేమో, పక్క సిద్ధంగా చేసుకో. డాక్టర్ ఫోన్ చేసి తాగడానికి మంచినీళ్ళు కూడా రెడీగా పెట్టుకో. లాయర్ బాబు చెప్పేస్తాడు రే. నీ పెళ్లికి ముందే మీ ఆవిడ ఓ బిడ్డనికి అందిరా. ఏయ్, సాకు సాకు. మీకు ఎంతవరకు తెలుసో చూద్దామని వెయిట్ చేస్తున్నాను రా. ఒరే ఫూల్, పెళ్లికి ముందే నా భార్య చెప్పింది. ఆ బిడ్డ ఇప్పుడు నా కూతురు ఎవరో తెలుసా? అనుక్షణం మీ గుండెల్లో దడ పుట్టించి మీకు నిద్ర లేకుండా చేస్తోంది ఆ ఇన్స్పెక్టర్ అశ్విని. ఏమిటి మనకి సాకు? ఆ బిడ్డ ఇన్స్పెక్టర్ అశ్విని అంట. ఇది ఆయన సాకు. ఇంతకంటే షాకింగ్ వార్త ఇప్పుడు నేను చెప్తాను. పడిపోతారేమో, పక్కలు సిద్ధం చేసుకోండి. డాక్టర్కి కబురు పెట్టి మంచినీళ్లు పక్కన పెట్టుకోండి. జ్యోతి కేసులో స్పెషల్ ప్రాసిక్యూటర్ గా నేను వాదించబోతున్నాను. మేము జడ్జి గారితో మాట్లాడొస్తాం, మీరు ఉండండి. కేసు క్లోజ్ అయ్యి జడ్జిమెంట్ చెప్పే టైంలో మళ్ళీ కొత్త సాక్షి అంటారేమిటి? యువర్ ఆనర్, ఈ కేసులో 3వ ముద్దాయి దొరికాడు. అతను అప్రూవర్ గా మారాడు కాబట్టి మీరు మళ్ళీ ఈ కేసు ఓపెన్ చేయాలి ప్లీజ్. ఏమండి, మీ ఇద్దరిని జడ్జి గారు రమ్మంటున్నారు. ఓకే, బట్ ఇంకా ఈ కేసు ఎక్స్టెండ్ చేయడానికి వీల్లేదు. కోర్టు స్టార్ట్ అయ్యే లోపల సాక్షులందరినీ అసెంబ్ల్ చేయండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. వాసు రవీంద్ర ఎక్కడ? జడ్జి గారు పిలిచారని ఎవరు వచ్చి తీసుకెళ్లారు? ఏమిటి, జడ్జి గారు పిలిచారా? వాట్ నాన్సెన్స్. ఎవరు వచ్చి జడ్జి గారు పిలిచారంటే పంపించేస్తావా? ఛ! నాకేం తెలుసండి, మీరే కదా తీసుకెళ్ళండి. చెప్పరా, వాళ్ళు ఎవరు తీసుకెళ్లారు? చెప్పు. అమృతరావు గారి మనుషులు ఫ్యాక్టరీకి తీసుకెళ్లారు. డోంట్ వరీ, వాళ్ళు ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. లేట్ అయితే జడ్జి గారిని రిక్వెస్ట్ చేయండి. మేడం, మీ మోటార్ సైకిల్ తీసుకొచ్చాను. ఆ జీప్ని ఎవరిని ముట్టుకోద్దని చెప్పు.